గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం కనబడుతున్నది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనేటటువంటి కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 5 బీర్లు కనబడుతున్నాయి కొత్తవి. ఒకటి హంటర్ అని చెప్పి, ఇంకోటి పంటర్ అని చెప్పి, ఇంకొకటి ఎలిఫెంట్ అని చెప్పి, ఒకటి ఆక్సిజన్ అని చెప్పి, అసలు ఎవరు ఊహించినటువంటి రీతిలో బీర్ల పేర్లు కనబడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి కొత్త బీర్లను తెరపైకి తేవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి కథ. దాదాపు 6,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది కేసీఆర్ సారు. ఇంకోటి కేసీఆర్ చేసినటువంటి కథ ఏంది, ఆయన ఏదైనా ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పథకాలు లేకపోతే ఏమైనా స్కీమ్లో ఇవ్వాలనుకున్నా, రైతు బంధు ఇవ్వాలనుకున్నా, రైతు రుణమాఫీ చేయాలనుకున్నా, దళిత బంధు ఇవ్వాలనుకున్నా, గిరిజన బంధు ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు పెన్షన్ ఇవ్వాలనుకున్నా కూడా ఆయన చేసినటువంటి కథ ఏంది, రాష్ట్రంలో ఖజానా లేదు, ఉన్నటువంటి 1,00,000 కోట్ల రూపాయలు అప్పనంగా మొత్తం దోచిపెట్టి ఖతం చేసేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఏం చేసింది సార్, మెల్లగా గవర్నమెంట్ భూములు ఉన్నాయి కదా, గవర్నమెంట్ భూములు 1 ఎకరానికి 1 కోటి రూపాయలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరానికి 1 కోటి రూపాయలు అయితే సారు 20 లక్షలు 30 లక్షలకి అడ్డికి పావసలు అమ్ముకున్నాడు. అమ్ముకోవడానికి గల కారణం ఎందుకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉండాలంటే ఏం చేయాలా, ఉన్నటువంటి గవర్నమెంట్ భూములను తాకట్టు పెట్టాలా, లేకపోతే అడ్డికి పావసలు అమ్ముకోవాలి. ఇదే చేసింది కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి దాదాపు 6 గ్యారెంటీలు నెత్తి మీద ఉన్నాయి. ఈ 6 గ్యారెంటీలు కనుక కావాలంటే దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్ అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఈ 70,000 కోట్ల రూపాయల నుండి రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు వేయాల్సినటువంటి పరిస్థితి. ఓవైపు రైతుకు సంబంధించినటువంటి భరోసా 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలి, కౌలు రైతులకు 12,000 రూపాయల చొప్పున రైతుకు సంబంధించినటువంటి కౌలు రైతులకు సంబంధించిన భరోసా కూడా తెరపైకి తీసుకురావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మద్యం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. గతంలో కేసీఆర్ కూడా 12 గంటలు 11 గంటల దాకా వైన్ షాపులు విచ్చలవిడిగా తెరిచిపెట్టిండు. ఏం కాదు అమ్ముకోర్రే మనదే తీ అని చెప్పి కేసీఆర్ సార్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఏంటి, సోమ్ డిస్టిలరీస్ అని చెప్పి ఒక కంపెనీ ఉన్నది. ఈ సోమ్ డిస్టిలరీస్ అనేటటువంటి ఈ మద్యం తయారీకి సంబంధించిన స్పిరిట్ కంపెనీ వల్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సోమ్ డిస్టిలరీస్ కంపెనీ మద్యం తాగడం వల్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ అదే కంపెనీకి మళ్ళీ ఆ సోమ్ డిస్టిలరీకి ఇచ్చిండు, ఏది ఆదేశాలు మీరు తయారు చేయండి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యాన్ని తీసుకురామని చెప్పి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడిగిర్రా, మాకు నాగోడు బీర్లు లేవు, కింగ్ ఫిషర్ బీర్లు లేవు, ఇప్పుడు బీర్లు లేకపోతే మేము బతకలేము, అవే బీర్లు తాగాలని చెప్పి అడిగిర్రా. ఉన్నప్పుడు తాగుతాం, లేనప్పుడు తాగం, మా ఇష్టం అది. కొత్త బీర్లు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఎందుకు వాళ్ళ మాన ప్రాణాలను, వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేద్దామనేటటువంటి ఆలోచనలు ఎందుకున్నారు. కొత్తగా వచ్చిన ఎలిఫెంట్ అని చెప్పి, ఎలిఫెంటు అంటారు పంటరుగా అవి చూపిస్తావు మీకు బీర్లు మన తానున్నాయి, ఓ 2-3 వచ్చినాయి అనుకుంటా. ఇగో ఇవే కొత్త బీర్లు. పవర్ 10,000 అట, బ్లాక్ ఫోర్టు, హంటరు, తర్వాత వుడ్ పిక్కరు, ఇక హుంటెక్ అనుకుంటా, ఇది హుంటెక్. ఇవి బీర్లయ్యా తెలంగాణలో. ఇప్పుడు ఈ బీర్లు తాగి మేము హైజీనిక్ ఉండాలన్నట్టు, జిమ్ చేయాలి. ఈ బీర్లు తాగి మేము ప్రోటీన్ పౌడర్ అవి ఇవి తీసుకోవద్దు, ఇవి తాగి జిమ్ చేయాలి. ఇవి తాగి మేము చికెను మటను బోచి కూర తినాలన్నట్టు. ఇప్పుడు కింగ్ ఫిషర్లు పోయినాయి, నాకౌట్లు పోయినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ బీర్లు కనబడుతున్నాయి, కొత్త బీర్లు. ఇవన్నీ ఎక్కడి కొత్త బీర్లు, సోమ్ డిస్టిలరీస్ అనేటోడు ఆ కంపెనీ వాడు తయారు చేసేటటువంటి బీర్లు ఇవి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో లాభాలు కావాలి. లాభాలు కావాలంటే ఏం చేయాలా, ఈ మద్యం పైన ప్రధాన ఫోకస్ పెట్టాలి. ఏది ఇప్పుడు 11 గంటల దాకా వైన్ షాప్ ఓపెన్. ఒకనొక టైంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ 9:30 నుండి 10కి తెచ్చిండు, 10 నుండి 10:30కి తెచ్చిండు, 10:30 నుండి 11కి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మేము అవసరం అనుకుంటే బెల్ట్ షాపులను కూడా బంద్ చేపిస్తా అన్నాడు. ఓ నిజమే చేపిస్తాడేమో అనుకున్నాం. ఇప్పుడు ఇదే బీర్లు బెల్ట్ షాపులకు పోతున్నాయి. బెల్ట్ షాప్ వాడు కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నాడు. ఇప్పుడు ఆ బెల్ట్ షాప్ వాడు కూడా జీఎస్టీ కట్టాలంట రాష్ట్ర ప్రభుత్వానికి. ఇట్లా కూడా పన్నులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. ఎందుకు, కేవలం కేసీఆర్ అనే వ్యక్తి గవర్నమెంట్ భూములను అడ్డికి పావుసని అమ్ముకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బడ్జెట్ కావాలంటే సరే మద్యం కాకుండా ఆల్టర్నేట్ గవర్నమెంట్ భూములు అనుకుందాం. ఏడున్నాయి భూములు, ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్ముకున్నాడు. ఇప్పుడు ఏమైనా అమ్మాలంటే కూడా ఏం లేదు. కాబట్టి మద్యం పైన ఫోకస్ పెట్టిండు. ఈ మద్యం షాపుల పైన ఫోకస్ పెట్టి విచ్చలవిడిగా ఏది కొత్త మద్యాన్ని తెరపైకి తీసుకొచ్చి డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చేరే విధంగా ఒక క్రియేటివిటీని తయారు చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రధానమైన చర్చ నడుస్తున్న పరిస్థితి. ఎంత దారుణం అంటే నిజంగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పతనం కావడానికి కారణం ఈ బీర్లు చేయబట్టే, వాళ్ళకి సంబంధించిన భూములు భూములు చేయబట్టే. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పతనానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఆడ భూములు ఈడ అంటర్లు ఎలిపెంట్లు. ఏమున్నది ఇలా తేడా,
కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ బీర్ల వల్ల, ఈ స్పిరిట్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచన చేయండి. కింగ్ ఫిషర్ నాకౌట్ బీర్లు 10 సంవత్సరాల నుండి దాదాపు 2014 నుండి ఇప్పటిదాకా ఒక్కళ్ళకు కూడా ఇబ్బంది జరగలేదు. సరే, ఎక్కువ మద్యం తాగిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవచ్చు, వాళ్ళ కిడ్నీలు ఖరాబై, లివర్లు ఖరాబై, వాళ్ళ గుండె ఖరాబై చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఆ బీర్ల వల్ల, నేషనల్ బ్రాండ్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఇప్పుడు ఈ లోకల్ బ్రాండ్స్ తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్పి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎస్, మీకు సంబంధించి మీ ప్రలోభాల కోసం, మీరు ఆర్థికంగా బలంగా ఉండడానికి, ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా కాకపోవడానికి, ఈ అప్పులను తీర్చడానికి, మీరు వడ్డీలు కట్టడానికి, లేకపోతే తెలంగాణ ప్రజలకు మీరిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయడానికి ఈ డబ్బులు మీకు కావాల్సిన అవసరం ఉందని మాకు తెలుసు. కానీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేసినటువంటి ప్రయత్నం చేయండి అంటూ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ అంశాన్ని అనుకూలంలోకి తీసుకోవాలి. ఓన్లీ 5 బీర్లే కాదు, 27 బీర్లు అటు ఒకటే కంపెనీ. ఈ ఉంటెక్స్ అని ఉంటుంది ఈ కంపెనీ. ఇప్పుడు ఈ ఉంటెక్స్లా ఒకటి పెంటెక్స్ రావచ్చు, ఒకటి హింటెక్స్ రావచ్చు, ఒకటి సింటెక్స్ కూడా రావచ్చు. అంటే కంపెనీకి ఒక్కొక్క పేరు పెట్టిరు. ఈడ 10,000 అని ఉంది కదా, ఈ 5,000 అని కూడా ఉంది. పవర్ 5,000. ఒకప్పుడేమో నాకౌట్ కింగ్ ఫిషర్ 5,000 ఉంటుండే, ఇప్పుడు ఈ 5,000 వచ్చింది. ఇప్పుడు 5,000 10,000. నిన్న బీర్ చూసిన, నేను వాస్తవానికి పోతా ఉంటే ఎవరో కవర్ పట్టుకొని పోతా ఉంటే చూసిన. ఏంది అని అంటే ఎలిఫెంట్ లైటు, ఎలిఫెంట్ స్ట్రాంగు. మరి ఎట్లుంది, మంచిగా ఉందా అంటే గిది తాగుతామా అన్న, ఏమో ఇబ్బంది అవుతుంది అంటాడు. మరి ఎందుకు తాగుతున్నామే అంటే ఏం చేస్తామన్నా, సలసలగా ఉంటుందని తాగుతున్నాం. ఏంది గదో కథ వచ్చింది. ఇప్పుడు గతంలో నాకౌట్ కింగ్ ఫిషర్ ఉన్నప్పుడు గదే కథ, ఇప్పుడు ఇదే కథ. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమన్నా అడిగిర్రా? లేదు రేవంత్ రెడ్డి గారు కింగ్ ఫిషర్ నాకౌట్ బీర్లు లేవు, మాకు ఇమీడియట్లీ బీర్లు కావాలి, మాకు కొత్త బీర్లు తెమ్మని చెప్పి అడిగిర్రా? ఉంటే తాగుతారు, లేకపోతే తాగరు. అదే కథ కావాల్సింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయండి. మద్యం, ఎస్, మీరు కొత్త మద్యాన్ని తెరపైకి తీసుకొచ్చారు, కొత్త లిక్కర్ పాలసీని రూపొందించేటటువంటి ప్రయత్నం చేసిరు, పెద్ద ఇబ్బంది లేదు. అంటే నాకౌట్ కింగ్ ఫిషర్లు కూడా ఉంటాయా అని గజ్జెప్పురు మళ్ళీ. ఎందుకంటే అందరు ఇదే తాగరు కదా, కొంతమంది అలవాటైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నేషనల్ బ్రాండ్స్ తీసేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చినామంటే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవి కూడా ఉన్నాయా లేవా, పాతవి కూడా అనుకూలంలోనే ఉంటూ కొత్త ఏమైనా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరా, లేకపోతే పూర్తి స్థాయిలో నేషనల్ బ్రాండ్ని మొత్తం తీసేసి మీకు సంబంధించినటువంటి గవర్నమెంట్ బ్రాండ్, అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినటువంటి బ్రాండ్ని మాత్రమే అమ్మే ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ కోణాలలో తెలంగాణ సమాజానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ మీరు లిక్కర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు కూడా చూస్తున్న పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అనేటటువంటి ఒక కోణాలు మాత్రం తెరపైకి వస్తున్న పరిస్థితి. చూడాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి ఎలాంటి కీలకమైనటువంటి ఆలోచనలు తెరపైకి తీసుకొస్తాడనేది.